పరామర్శ లేక బల ప్రదర్శన. అరగంట ప్రయాణానికి 9 గంటల పాటు జగన్ దండయాత్ర. వాహనాలను అడ్డదిడ్డంగా నిలిపేసి లేని జనం ఉన్నట్టు నానా హడావిడి. ట్రాఫిక్ భారీగా స్తంభించినట్టు కలరింగు. అంబటింట్లో గడిపింది అరగంట. మీడియాతో మాట్లాడింది గంటన్నర. అడుగడుగునా నిషేధాజ్ఞల ఉల్లంఘన. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు. నరకం చూసిన గుంటూరు వాసులు. ఇది మొన్న ఈ మధ్యనే చంద్రబాబు గారు వచ్చారు గుంటూరుకి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు వచ్చారు. అప్పుడు ఏ ప్రాబ్లం రాలేదా? చాలా సాఫీగా ఓ పక్కన వీళ్ళు ఇట్టు వెళ్ళిపోతుంటే అట్టించి జనం వెళ్ళిపోతా ఉండేవాళ్ళ. అదేంటో అర్థం కాలేదు. అది ఒక ఎత్తు వీళ్ళ వార్త. అలాగే ఈనాడు రాసుకొచ్చింది ఒక వార్త. ఆ, వీళ్ళకి కూడా జగన్ యాత్ర జనానికి యాతన. అదేంటో జగన్ వచ్చినప్పుడు మాత్రమే జనం ట్రాఫిక్ ఇబ్బంది పడతారు. జగన్ వచ్చినప్పుడు మాత్రమే జనం అందరూ కూడా చికాకు పడతారు, అసహించుకుంటారు, బస్సులు ఆగిపోతాయి. చంద్రబాబు గారు వస్తే బస్సులు ఆగవు, పవన్ కళ్యాణ్ వస్తే బస్సులు ఆగవు. వాళ్ళిద్దరూ వస్తే గనక బస్సులు ఆకాశంలో నుంచి, ప్రయాణికులు ఆకాశంలో నుంచి వెళ్తారు. అలాగే అనుమతులు. చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు వచ్చినప్పుడు జగన్ కొన్ని రిస్ట్రిక్షన్స్ చేశాడు, లోకేష్ కూడా రిస్ట్రిక్షన్స్ చేశాడు. చేసినప్పుడు ఏమన్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామని ఎంత అహంకారపూరితంగా వ్యవహరిస్తుంటే జనం ఊరుకోరు. ఇప్పుడు జగన్కి రిస్ట్రిక్ట్ చేస్తే ఆ రిస్ట్రిక్షన్స్ ఎందుకు పాటించట్లేదు? ఏం మాట్లాడతాం, ఏం రాస్తాం అంటే, మేము ఏం రాస్తే అది వెర్రి సన్నాసులాగా జనం అలాగే నమ్మాలి, అలాగే భావించాలి అనే ఒక అద్భుతమైనటువంటి శక్తివంతులు వీళ్ళు.